గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రి ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, హెల్త్ సైన్సెస్ డిగ్రీ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి భైరి. సినీ కార్మికుల ఆందోళన గత కొద్ది రోజుల నుంచి కొనసాగుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అటు నిర్మాతల మండలి కూడా వాళ్ళు వరుస భేటీలు చేస్తూ దీనికి సంబంధించిన ఒక కంక్లూజన్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ ఇది ఇంకా కంక్లూజన్కి అయితే రాలేదు. ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి కూడా ఈ ఇష్యూ చేరింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వానికి. అసలు ఏం జరిగింది, సినీ కార్మికులకు ఉన్నటువంటి ఇబ్బంది ఏంటి, దీంట్లో నిర్మాతల వర్షన్ ఏంటి, సినీ కార్మికుల వర్షన్ ఏంటి, ఇద్దరిట్లో ఎవరు కరెక్టో పూర్తిగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు ప్రముఖ నిర్మాత కేతిరెడ్డి జగదీష్ రెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే బ్రదర్. సార్ ఏంటి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకొక కంక్లూజన్ రావట్లేదు, కార్మికుల ఆందోళన, వారు పెంచమన్నటువంటి వేతనాలు న్యాయమేనే అంటూ వాళ్ళు అంటున్నారు. నిర్మాతలు మాత్రమేమో ఇది వ్యాపారం కాదు, మా బిజినెస్ కాదు, అంతా మేము చేయలేమంటూ నిర్మాతల నుంచి కూడా వారి అభిప్రాయం వస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు ఏం జరుగుతుంది దీంట్లో, ఏది కరెక్ట్ వాస్తవంగా చెప్పాలంటే ఎప్పుడు ఏమవుతుందంటే, ఒక ఉదాహరణకు ఒక 100 సినిమాలు తీసుకుంటే వాటిలో 10 సినిమాలే ఆడుతున్నాయి. 90 సినిమాల వరకు వాటికి ఏంటంటే ఆడడం కానీ, సినిమా థియేటర్లో పడడం కానీ ఇవేం జరగట్లేదు. ఎక్కువగా చిన్న నిర్మాతల సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి, స్మాల్ ప్రొడ్యూసర్స్ సినిమాలే ఎక్కువగా ఉంటున్నాయి. పెద్ద సినిమాలు చాలా తక్కువ ఉంటున్నాయి ప్రొడక్షన్ లో. ఇంతకు ముందు పెద్ద నిర్మాతలు చిన్న సినిమాలు కూడా తీసేవాళ్ళు. ప్రతి ఒక్క డైరెక్టర్ అయితేమి, ఎవరైతే ఇప్పుడు డైరెక్టర్ రాఘవేంద్ర అయితేమి, అదే విధంగా దాసర్ గారు అయితేమి, వీళ్ళందరూ కూడా ఫస్ట్ చిన్న సినిమా నుంచి వచ్చిన వాళ్ళే. ఇప్పుడు వాళ్ళు పెద్ద దర్శకులు అయిపోయారు. అదే విధంగా చిన్న సినిమా అనేది పుట్టినిల్లు లాంటిది. కాబట్టి ఏంటంటే చిన్న సినిమాని చంపేదానికి ప్రయత్నం చేయకూడదు అనమాట. కార్మికుల కోరికల్లో న్యాయమైన కోరికలు అయినప్పటికీ కూడా ఒక వ్యవహారం ఉన్నది. ఆ వ్యవహారాన్ని 3 సంవత్సరాల నుంచి పెంచకుండా సడన్ గా ఈ రోజు పెంచడంలో గల కారణాలు ఏమిటి, అదే విధంగా ఈ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎందుకు పెరిగిపోతుంది, చిన్న సినిమాకి ఎందుకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరుగుతుంది, పెద్ద సినిమాకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆల్రెడీ అది పరిధులు దాటి ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే పాన్ ఇండియా సినిమాలు అంటున్నారు కాబట్టి వాటి దృష్టి అంతా ఏమి ఉండడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఏ రకంగా వీటికి సినిమాలు తీసే నిర్మాతలకి ఏ రకంగా ప్రోత్సాహాలు ఇస్తున్నాయి. ఇప్పుడు మధ్యప్రదేశ్ లాంటి గవర్నమెంట్ అయితేమి, యూపీ లాంటి గవర్నమెంట్ అయితేమి, ఇక్కడ ఏ సినిమా ఏ భాష అనే సంబంధం లేకుండా వాళ్ళ ఊర్లో పోయి షూటింగ్ తీస్తే దాంట్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ లో వాళ్ళు సగం వరకు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితేమి, అదే విధంగా ఆంధ్రప్రదేశ్ లో అయితేమి ఏ రకమైన ప్రోత్సాహకాలు కూడా ఇప్పుడు లేవు. చెన్నై నుంచి ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు చలనచిత్ర పరిశ్రమలో చాలా ప్రోత్సాహాలు ఇచ్చి చిన్న సినిమాని అన్నిటినీ బతికించారు. ఆ కాలంలో చిన్న సినిమాని ఇండస్ట్రీని ఈ రోజు కాపాడేది చిన్న సినిమా మాత్రమే. కార్మికుల యొక్క వ్యవహారంలో మాత్రం ఖచ్చితంగా వాళ్ళ వ్యవహారంలో తప్పు లేదని చెప్పవచ్చు 100%. కాకపోతే ఏంటంటే ఒక 10 యూనియన్ల వరకు, అంటే ఎవరైతే డైలీ వేజెస్ తీసుకుంటారో వాళ్ళు 13 యూనియన్లు ఉన్నారు. మొత్తం 24 క్రాఫ్ట్లలో 13 మంది ఉన్నారు, 13 క్రాఫ్ట్లు ఉన్నారు. 13 క్రాఫ్ట్లో 10 క్రాఫ్ట్ల వరకే ఇస్తాము. 3 క్రాఫ్ట్లు డాన్స్, టెక్నికల్ అంటే ఈ ఫోకస్ పుల్లర్స్ అయితేమి, ఇతర టెక్నికల్ టీమ్ అయితేమి, అదే విధంగా డాన్సర్స్ అయితే వీళ్ళ ముగ్గురికి మాత్రం 30% పెంచేదానికి, ఏ విధంగా ఎంతో కొంత పెంచేదానికి కూడా వాళ్ళు చలనచిత్ర పరిశ్రమ సిద్ధంగా లేదు అని చెప్పి ఒక వర్షన్ అనేది వినపడింది. పెరుగుతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సినంత అవసరం ఉంది. ఒకే హీరో యాక్ట్ చేస్తున్నప్పుడు కూడా షూటింగ్ స్పాట్ లోకి పోతే 150 మంది 200 మంది ఉంటారు. మేము సినిమాలు తీసాం, మేము తీసి ఈ రోజు ఆ అనుసంధానంలో లేదు కాబట్టి ఇష్టం వచ్చినట్టు యూనియన్ల పేర్లతో జనాలను తీసుకొచ్చి ఇంతమంది పనిచేయాలా, అంతమంది పనిచేయాలా అని చెప్తూ ఒక్క హీరోతో సినిమా తీసి 4 షాట్లు తీసేదానికి కూడా 150 మంది క్రూ అవసరమా అనే దాని మీద కూడా చర్చ జరగాల్సినంత అవసరం ఉంది. అదే విధంగా క్రూ అయితేమి, ఇతరత్ర ఎవరైతేమి, లైట్ మ్యాన్లు అయితేమి, ఎవరైతే చిన్న కార్మికులు అని చెప్తున్నారు కదా, పనికి ఒక పని ఒక్కరు చేసే పని 10 మందికి పంచడం అనేది కరెక్ట్ కాదు కదా. వీటన్నిటి మీద కూడా డిస్కషన్ చేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా ఉంటది. మనకి పని ఎంతమంది అవసరమో, ఈ రోజు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోతుంది, చిన్న సినిమాకి 5 కోట్లు అయిపోతుంది అని చెప్తున్నారు చిన్న నిర్మాతలు అందరూ కూడా. చెప్తున్నప్పటికి కూడా చిన్న నిర్మాతలు కూడా కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు, ఇప్పుడు మేము తీసే రోజుల్లో మేము తీసాం, చిన్న సినిమా తీసాం, పెద్ద సినిమా తీసాం, అన్ని తీసాం. మేము తీసే రోజుల్లో మాకు ఎంతవరకు అవసరమో అంతవరకే మాకు అంత తెలుసు కాబట్టి 45 సంవత్సరాలు 40-50 సంవత్సరాల నుంచి సినిమాల్లో ఉన్నాం కాబట్టి మాకు ఏంటి
షూటింగ్ ఎలా జరుపుకోవాలా ఏంటి, ఎంతమంది కావాలా మనకి స్టాఫ్, ఎంతమంది ఆర్టిస్టులు కావాలా, ఎంతమంది కావాలా, ఇవన్నీ ఆర్టిస్టులు బట్టి మనం క్రూను పెంచే విధానం ఉందే కానీ, అంతేగాని యూనియన్ ప్రకారం వాళ్ళని తీసుకోవాలి వీళ్ళు తీసుకోవాలని చెప్తే దానికి ఏ విధంగా కూడా నిర్మాత వచ్చి నిర్మాత తెలుసుకోకుండా ఈ రోజు అంతా అయిపోయిన తర్వాత ధర్నాలు, రాష్ట్ర రోకాలు అవన్నీ చేస్తూ ఉద్యమం అనేది సమ్మెలో ఒక భాగం మాత్రమే. కానీ ఈ సమ్మెలో చూస్తే స్పెషాలిటీగా ఏంటంటే 30% ఎవరిస్తారో, సమ్మె అంటే మొత్తం స్పందించిపోవాలి, కానీ సినిమా పరిశ్రమ 30% ఎవరిస్తారని రాసిస్తే వాళ్ళు వచ్చి పాల్గొనొచ్చు అని ఒక ఆప్షన్ ఇచ్చారు. అది ఆప్షన్ ఎక్కడ ఉండదన్నమాట. సమ్మె అనేది సమ్మె, ఇటు ప్రొడ్యూసర్లు కానీ మేము సమ్మె చేస్తున్నాము, మీరు సమ్మె చేస్తున్నారు అన్నప్పుడు ఆ ప్రొడ్యూసర్లు ఏ సినిమాలు నిర్మిస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆ కట్టడి చేయాల్సినంత అవసరం ఈ ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ అదే విధంగా వాళ్ళకి కానీ ఉంది. వాళ్ళేమో లెటర్లు ఇచ్చి షూటింగ్లు వాళ్ళ పాటికి వాళ్ళు జరుపుకుంటా ఉన్నారు. అదే విధంగా వీళ్ళు ఇక్కడ ఎవరు గెలుపు పొందారా అనే దాన్ని చెప్పాల్సి వస్తే ఎవరు గెలుపు పొందారు, యాజ్ పర్ లెక్క ప్రకారం ఏం జరుగుతుంది, 11 షూటింగ్ల వరకు జరిగినాయి, నిన్నటి వరకు జరిగినట్టున్నాయి, 11 షూటింగ్ల వరకు జరిగినాయి. లెటర్ ఇచ్చి 30% వాళ్ళు ఏదైతే కోరుతున్నారో ఆ 30% మేము చెల్లిస్తామని చెప్పంటే అని వాళ్ళ షూటింగ్లు మాత్రమే జరిగినాయి. ఇది సమ్మె ఎలా అవుతుంది? అదే విధంగా అక్కడ ఉన్న ఫెడరేషన్ అధ్యక్షుడు మొన్న ఫెడరేషన్ సభ్యుల్ని ఉద్దేశిస్తూ జూబ్లీహిల్స్ లో 28,000 మంది ఓటర్లు ఉన్నారు సినీ కార్మికులు అని చెప్తున్నాడు. అంటే ఏంది, బై ఎలక్షన్ ఉంది కాబట్టి చెప్తాడా? ఇవన్నీ రాజకీయ అంశాలను ఎందుకు జోడిస్తున్నారు? ప్రజా చైతన్యంలో జనం యొక్క బాధల్ని పట్టించుకోవాలి, కానీ మీరు చెప్పేది ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారు? మేము 28,000 మంది ఉన్నాము, ఇక్కడ బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి మా ఓట్లు మీకు అవసరం కాబట్టి ప్రభుత్వం మాకు లొంగి మా సమస్యలని, మా డిమాండ్లు అన్నిటి కూడా నిర్మాతలని ఒప్పుకునే విధంగా చెయ్యాలని చెప్పే ఇండైరెక్ట్ అల్టిమేటం జారీ చేసినట్టే కదా. కాదు, ఇక్కడ జగదీష్ గారు ఒక అంశం, ఇక్కడ పెద్ద సినిమాలు విడుదలైనప్పుడు జరగవలసిన వ్యవహారం ఇదంతా మార్చి నెలలో జరగాల్సిన వ్యవహారాన్ని ఇప్పటి వరకు ఎందుకు ప్రొలాంగ్ చేశారో, ఆగస్టు వరకు ఎందుకు ప్రొలాంగ్ చేశారు మేము అడుగుతున్నాము, వాళ్ళు ఏం స్పందించలేదు అని చెప్తున్నారు. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే, మనం దీంట్లో చెప్పాలంటే ఇది వాళ్ళకి యాజ్ పర్ బైలా ప్రకారం వాళ్ళ యొక్క ఎలక్షన్ జరపాల్సిన సందర్భంలో ఇటు ఫిల్మ్ ఛాంబర్ అయితేమి, అదే విధంగా ఈ ఫెడరేషన్ అయితేమి ఎలక్షన్ జరపాల్సిన సందర్భం ఉందన్నమాట. ఆ సందర్భంలో ఇటువంటి వివాదాన్ని ముందుకు తీసుకొచ్చి ఎలక్షన్ జరగకుండా చూసేదానికి ఒక కుట్రపూరిత వాతావరణంలో ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పవచ్చు. ఎందుకు చెప్పవచ్చు అంటే, ఇక్కడ బలిపశువులు అయ్యేది సామాన్య కార్మికులు మాత్రమే. కార్మికులు అన్ని తెలుసుకోవాలి. మీకు పెంచేదానికి మాకు ఏ విధమైన బాధ లేదు. మీకు పెంచేదానికి 100% కరెక్ట్. అది ఎంత పెంచాలా ఏంటని చర్చల ద్వారా మనం సాగిస్తాము, చేసుకుంటాము, అన్ని చేసుకుంటాం. ఒక్కొక్క విధానంలో మాట్లాడచ్చు. కానీ ఫిల్మ్ ఛాంబర్ కి జూలై నెలలో యాజ్ పర్ బైలా రూల్స్ ప్రకారం జూలై నెలలో ఎన్నికలు జరపాలి. అదే విధంగా ఈ ఫెడరేషన్ కూడా అదే కొంచెం ఆల్రెడీ వాళ్ళ పీరియడ్ 2-3 నెలలు అయిపోయినట్టుంది. అయిపోయినప్పుడు ఇప్పుడు అగ్రిమెంట్లు వాళ్ళు ఎలా వేస్తారు, ఏ హక్కు ప్రకారం వేస్తారు? ఎన్నికలు జరిపించాల్సిన బాధ్యత ఉంది. ఎన్నికల కోసం మేము ఆల్రెడీ డిమాండ్ చేసాం. ప్రొడ్యూసర్ దాంట్లో డిమాండ్ చేసినప్పటికీ ఎన్నికలు జరపకుండా మీరు కొత్త రకమైన వివాదాన్ని సృష్టించి ఈ వివాదంతో కంటిన్యూ అవ్వాలని ప్రయత్నించడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచించుకోవాల్సిన వ్యవహారం. ఒకటి జగదీష్ గారు ఒకటే అంశం, ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు చర్చకు వస్తున్నటువంటి సోషల్ మీడియా వీళ్ళని సినిమా పరిశ్రమ పెద్దలుగా ఎలా పరిగణలోకి తీసుకుంటారు అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని ప్రశ్నిస్తున్నా. వీళ్ళు జరపవలసిన ఎన్నికలు జరిపి ఇప్పుడు ఏదో ఒక అగ్రిమెంట్కి వచ్చిన తర్వాత రేపు వచ్చే కొత్త కమిటీ వేరే రకమైన వాదాన్ని తీసుకోరాదని గ్యారెంటీ ఏంటి? ఇక్కడ గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ ఉన్నాడు. అదే విధంగా ఫిల్మ్ ఛాంబర్ లో ఎలక్షన్ జరగాలి. జరిగిన తర్వాత ఇప్పుడు అగ్రిమెంట్ మీద సంతకం చేశారు. ఇదే విధంగా గతంలో కూడా 25% మైనస్ చేస్తాము అని చెప్పి చిన్న నిర్మాతలకు అని చెప్పి ఒక 2022లో ఒక అగ్రిమెంట్ చేశారు. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఏ రకంగా కూడా చిన్న నిర్మాతను కాపాడే ఉద్దేశంతో ఎప్పుడు కూడా చేయలేదు. ఇప్పుడు ఒక షూటింగ్ దగ్గరకు పోతే ఒక హీరోయిన్ల మీద వాళ్ళ మీద షాట్లు చేస్తుంటే 200 మంది 300 మందిని ఎందుకు
ఎందుకు వెచ్చించి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయిందని చెప్పి అటు పక్క వచ్చి ఎగ్జిబిటర్ల సంస్థలు ఎగ్జిబిటర్లు ఉన్నాయి. ఇలాగే మీరు సమ్మె కొనసాగిస్తే వాళ్ళు థియేటర్లు మూసేస్తారు. మూసేసినప్పుడు చలనచిత్ర పరిశ్రమ రోడ్డు మీదకి వస్తుంది. ఇవన్నీ ఆచరణలో పెట్టుకోవాల్సినంత అవసరం ఉంది. పర రాష్ట్రాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లే. అదే విధంగా హీరోలతో చర్చిస్తున్నాం అని చెప్పి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేవలం ప్రకటనల వరకే ఉంటాయి. ఎందుకుంటాయి అంటే చిరంజీవి గారు చెప్పారు కదా ఆల్రెడీ, నేను ఏమి ఇన్వాల్వ్ కాని వీటిల్లో మీరు ఫిల్మ్ ఛాంబర్ తో మాట్లాడుకోండి అని చెప్పారు కదా. అయినప్పటికీ కూడా వివిధ వర్గాలుగా చీలిపోయి కులపరంగా చీలిపోయి ఈ రకమైన వాదాలను తీసుకొస్తూ కొంతమంది హీరోల దగ్గరకు పోతే కొంతమంది హీరోల దగ్గరకు పోవడము. అదే విధంగా ఈ గుడుగుటాని అన్నిట్లో చిత్రపురి కాలనీ వివాదం కూడా దీంట్లో మిక్స్ అయి ఉంది. కాబట్టి ఇప్పుడున్న కమిటీ అంతా కూడా చిత్రపురి కాలనీలో ఇప్పుడు ఈ అనిల్ అనే వ్యక్తి చిత్రపురి కాలనీలో ఒక 20 సార్లు వరకు 20 కేసుల వరకు అతని మీద ఉన్నాయి, జైలుకు పోయి వచ్చాడు, ఇలాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు వచ్చి న్యాయబద్ధమైన కోరికలు తీర్చేదానికి ఏ నిర్మాత అయినా ముందున్నాడు. కాబట్టి వారి కోరికలు నెరవేర్చుకునేదానికి ఇప్పుడు 8,000 మంది ఉన్నారని చెప్తున్నారు. ఫెడరేషన్ ముందు మొన్న జరిగిన మీటింగ్ లో దాదాపు 1,000 మంది మాత్రమే ఉన్నారు. 28,000 మంది ఉన్నప్పుడు, ఒక చైతన్యం ఉన్నప్పుడు, నిజంగా వర్కర్లు సఫర్ అవుతున్నప్పుడు వాళ్ళందరూ కూడా రావాల్సిన బాధ్యత ధర్మం ఉంది కదా. ఉంది, తప్పకుండా చెప్తున్నాం. మేమేదో ఉధృతం చేస్తాము, ధర్నాలు చేస్తాము, రాస్తారోపణలు చేస్తాము, ఇది ప్రజాస్వామ్యయుతం కాదు. మంత్రి గారిని నేను అడిగేది ఏంటంటే, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏ మంత్రులైనా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దుర్గేష్ గారి దగ్గరికి వెళ్ళారు కొంతమంది నిర్మాతలు, వెళ్ళి అక్కడ చలనచిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందే దానికోసం మా వంతు కృషిగా మేము మీకు సహాయ సహకారాలు అందిస్తాము, అన్ని రకాలుగా మాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవన్నీ డెవలప్ చేయండి అనేది వీళ్ళు కోరడం జరిగింది. ఇటువంటి సందర్భంలో ఇక్కడ సమ్మె నేపథ్యం జరిగే సందర్భంలో పోయి ఆంధ్రప్రదేశ్ లో కోరడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మనం చర్చించదగ్గ విషయంగా చెప్పవచ్చు. రైట్ జగదీష్ గారు, సో అది మొత్తానికి సినీ కార్మికులకు అదేవిధంగా నిర్మాతలకు మధ్య గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్నటువంటి చర్చలు ఒక కొలిక్కి రానటువంటి సందర్భం అయితే ఉంది. అటు సినీ కార్మికులు చేస్తున్నటువంటి డిమాండ్లు కొంతవరకు న్యాయపరమైనప్పటికీ కూడా నిర్మాతలకు సంబంధించినటువంటి అంశం వారు పడుతున్నటువంటి బర్డెన్ అనేటువంటి విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందంటూ కూడా చెప్తున్నారు. మరి రెండు ప్రభుత్వాలు కూడా కొంతమేరకు ఇన్వాల్వ్ అవుతున్నాయి కాబట్టి దీనికి సంబంధించిన కంక్లూజన్ ఏ రకంగా ఉంటుందనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.